అందరికీ నమస్కారము. ఈరోజు కథకి స్వాగతము. ఈరోజు దిలీప మహారాజు కథ. శ్రీ కాళిదాస కృత రఘువంశంలోనిది ఈ కథ. రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. తన అర్ధాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సద్గురు దర్శనం కోసం వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తనకు గల చింతను బాధను వ్యక్తపరిచాడు. ఒక్క నిమిషం ధ్యానం చేసి వశిష్ఠుల వారు ఇలా అన్నారు: నాయనా, నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువుని గమనించలేదు. గోవు కనపడగానే నమస్కరించి ప్రదక్షిణము చేయాలి. ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? అప్పుడు కామధేనువు, రాజా, నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు. నా సంతానమును సేవించిన కానీ నీకు సంతానం కలుగదు అని చెప్పినది. కానీ రథవేగం వలన వాయుధ్వని కారణంగా నీకు గాని నీ సారథికి గాని ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. నాయన, తెలిసి చేసినా తెలియక చేసినా కర్మఫలం అనుభవించక తప్పదు. చేసిన తప్పును సరిదిద్దుకొని ప్రగతి పథంలో నడిచేవాడే ఉత్తముడు. కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుణుని ఆజ్ఞలో పాలు, నెయ్యి, ధనధాన్యములు సమకూర్చుటకై కామధేనువు పాతాళ లోకానికి వెళ్ళినది. ఆ గోమాత తిరిగి వచ్చేంత వరకు ఆమె సంతానమైన ఈ నందినీ ధేనువును సేవించి తరించు అని గురువుగారు చెప్పారు. గురువుగారు వశిష్ఠుల వారు చెప్పగానే దిలీప మహారాజు నందినీ ధేనువుని తీసుకొని నందినిని సేవించుట ప్రారంభించాడు. ఆ రాజదంపతులు నందినీ ధేనువుని భక్తితో సేవించారు. 21వ దివసములో ధేనువు వ్రతమును నియమముతో పరమనిష్టతో పూర్తి చేశారు. వారి సేవకు నందిని సంతోషించింది. నందినీ ధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయములో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది. త్రుటిలో ఒక సింహం ఆ హోమధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువుని కాపాడటానికి ధనుర్బాణాలు తీయబోయాడు. కానీ ఆశ్చర్యం, చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు. ఆ సింహము మాయ వలన స్థాణువుగా ఉండిపోయాడు. ప్రగల్భంగా సింహము అన్నది అప్పుడు: రాజా, గిరిజాపతి ఆజ్ఞ పొంది నేనీ పరిసరాలలో విహరిస్తున్నాను. శివ కింకరుడను. నా మీద నీ శక్తులేవీ పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిదినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీఠికగా నియోగించి అనుగ్రహిస్తాడు. నేను నికుంభమిత్రుడనైన కుంభోదరుడను. పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడటానికి పరమశివుడు నన్నిక్కడ నియమించాడు. ఈ ప్రాంతాలకు వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉన్నది అని ఆ సింహం అన్నది. నా పరాక్రమం వృథా అవుతున్నది అని దిలీప మహారాజు మదనపడుతూ ఉన్నాడు. అప్పుడు సింహము, నేను కుంభోదరుడను, శివ కింకరుడను అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు. భగవత్ శక్తి ముందు మానవ శక్తి అత్యల్పమే కదా అని అనుకున్నాడు. ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు: ఓ దివ్య సింహమా, సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుడు నీకు వలె నాకు కూడా పరమపూజ్యుడు. కానీ హోమధేనువైన ఈ నందినిని కాపాడటము ధర్మమే కదా. మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారంగా స్వీకరించి నా గురు ధనమైన ఈ నందినీ ధేనువును విడిచిపెట్టు అని దిలీప మహారాజు అన్నాడు. ఇది వినగానే కుంభోదరుడు నవ్వి, ఓ రాజా, నీవు చాలా మూడునివరే ఉన్నావు. నీవు ఈ భూమండలానికి ఏకఛత్రాధిపతివి. ఒక్క గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్ప కారణానికి అధిక మూల్యం ఎందుకు చెల్లిస్తావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి 1,000,000 మీ గురువుగారికి ఇవ్వవచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీర త్యాగం చేస్తావా? నీకు ఎట్టి అపకీర్తి రాదు, గురుద్రోహం అంటదు అని అన్నాడు, దిలీపుణ్ణి ప్రలోభ పెట్టడానికై. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు, ఆపద నుండి రక్షించేవాడే క్షత్రియుడు, అట్లు చెయ్యనివాడు రాజు ఎట్లా అవుతాడు? అదీ కాక ఎదురుగా హింస జరుగుతున్నా కాపాడకుండా చూస్తున్నా ప్రాణాలు ఎందుకు? ఓ శివకింకరుడా, నీవు దేవతామూర్తివి. నా శరీరం స్వీకరించి ఈ ధేనువును విడిచి నా ప్రార్థన మన్నించు అని అన్నాడు. ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం. స్థాణువుగా ఉన్న రాజు మామూలుగా కదలగడిగాడు.
తమను తాము సింహానికి అర్పిద్దామని మోకాళ్లపై కూర్చొని తల వంచుకొని సింహం వేటకై ఎదురు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది. నందినీ ధేనువు దివ్యాకృతి దాల్చి, రాజా, వశిష్ఠ మహర్షి తపశ్శక్తి వలన నన్ను ఆ సింహమే కాదు, విశ్వంలో ఏ శక్తి నాకు హాని కలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామనే ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షీరమును స్వీకరించు, సంతానవంతుడు అవుతావు అని అన్నది నందినీ ధేనువు. అప్పుడు ధర్మజ్ఞుడైన దిలీపుడు ఇలా అన్నాడు, తల్లి, నీ కరుణ అమోఘం. నన్ను నా అర్ధాంగిని ధన్యుల్ని చేశావు. లేక దూడ నీ పాలకై ఎదురు చూస్తూ ఉన్నది. మహర్షులు యజ్ఞార్థము నీ క్షీరమునకై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తర్వాత మిగిలిన దానిలో 6వ వంతు తీసుకుంటాను. ధర్మాత్ముడైన రాజు ప్రజల నుండి 6వ వంతు మాత్రమే కప్పంగా తీసుకుంటాడు. తతేతి అని ఆశీర్వదించింది నందిని. ధేనువ్రత మహిమ వలన రఘుమహారాజును పుత్రునిగా పొందినవాడు దిలీపుడు. దిలీప మహారాజు సుదక్షిణాదేవిల కుమారుడు రఘుమహారాజు. రఘుమహారాజు అత్యంత పరాక్రమవంతుడు కావడం వల్ల సూర్యవంశము ఆయన పేరు మీదుగా రఘువంశంగా పిలవటం మొదలైంది. రఘుమహారాజు కుమారుడు అజమహారాజు. అజమహారాజు కుమారుడు దశరథుడు. దశరథుని యొక్క కుమారుడు మన శ్రీరాముడు. మహారాజులు తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చి అందరికీ ఆదర్శప్రాయులైనారు. కథను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.